మనం కొట్టుకుంటానే ఉన్నది. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది అసలు భాషా ప్రయత్న రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదే పరిస్థితి అని. మన అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయనలాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయనలాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. ఆయన నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఎన్ని గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు 80 to 90% చాలా సజావుగా సాగింది. అది నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఉద్దండ రాయనిపాలెం దగ్గర చాలా మంది దళిత కులాలకు చెందిన రైతాంగం వచ్చి నా దృష్టికి వచ్చి ఇట్లా మేము కూడా ఇక్కడే అంటి పెట్టుకున్నాం, మాకు కూడా కొంచెం వేతనం కొంచెం ఎక్కువ ఇప్పించండి, కొంచెం మనకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించండి అంటే అది ఆ రోజున వాడి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసలు దాని మీద ఎంత కక్ష కట్టారంటే ఈ లోపలలోనే దాని మీద చాలా అభండాలు వేశారు. ఖచ్చితంగా భూమిని తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అధ్యక్ష. అయశక్తి ఉన్న ఉంటారు, మొత్తం 100% సంతోషం ఎవరు, కానీ మెజారిటీ ప్రజలు మటుకు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. అందరూ నాలాగే నేను ఎలా అయితే వచ్చానో మన రాజకీయాల్లోకి మన ఉనికిని కోల్పోయి ఆంధ్రప్రదేశ్కి ఉనికి లేదు, రాజధాని లేదనేది నేను అమరావతి జిల్లా